జడ్జెస్ గతంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు చూడలేదు. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో తలెత్తే అనే వాళ్ళ వ్యాఖ్యానాలు ఇవన్నీ చూస్తే గతంలో రామకోటి మనం రాస్తే పుణ్యం వస్తుంది, శ్రీరాముని పాత్రలు అవుతామనే నానుడు ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఓటే భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను రామకోటిలాగా రాసి ప్రజలకు అందజేస్తే పుణ్యం వస్తుంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇతను చేసిన అక్రమాల పరంపర మహాభారతం ఎత్తుకుంటే ఏ విధంగా పర్వాలు ఉంటాయో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, దాడులు, దౌర్జన్యకాండ ఏదైతే వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశాడో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇతని పరిపాలన మొత్తం కూడా జగన్ రెడ్డి చేసిన పాపాలకు, చేసిన దుర్మార్గాలకు ఆయనకు జన్మకు కూడా యావజ్జీవ శిక్ష పడే అన్ని తప్పులు చేశారని ఎన్ని జన్మలెత్తినా జగన్మోహన్ రెడ్డి ప్రతి జన్మలో కూడా ఆయనకు యావజ్జీవ శిక్ష విధించినా కూడా తప్పులేదు. అలాంటి ఘటనలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ విధంగా ఆయన నుంచి దూరం జరిగిపోయారంటే దానికి కారణం ఎంత భారీ ఎత్తున ఆయన మనస్తత్వం ఉంది, ఆయన ఒక చేసే పనుల్లో ఏ విధానం ఉందో ఈరోజు రాష్ట్రం అంతా కూడా బాధపడే పరిస్థితులు తలెత్తాయి. అందులో ఈరోజు ఏదైతే పెత్తందారీ వ్యవస్థ అని వినేవాళ్ళం మనం సినిమాలోనో లేదా గతంలో వీడు పెత్తందారిగా ఉన్నాడు, పెత్తందారీ వ్యవస్థ మారిగా కంటిన్యూ అవుతా ఉన్నాడని. కానీ దానికి నిజమైన నిర్వచనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ వ్యవస్థ పోకడల్ని ఈరోజు ఏ విధంగా పనిచేస్తా ఉండడానికి నిదర్శనమే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలే జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ పోకడల్ని ఏ విధంగా బహిర్గతం చేస్తూ ఆ పార్టీని వదిలి ఇటు తెలుగుదేశం గాని, అటు జనసేన గాని, ఇతరత్ర కాంగ్రెస్ పార్టీలో గాని చేరేదానికి భారీ ఎత్తున వాళ్ళు వస్తూ ఉండడమే కాదు, విమర్శలు కూడా చేస్తూ ఉండడం మనం గమనించాల్సిన అంశం. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అతను సిఐడి దీనికి సంబంధించి ఏదైతే సిఐడిని తన జేబు సంస్థ మారిగా భావించి ఆయన ఏ విధమైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, ఏ విధమైన ఎంతమంది మంత్రులపైన, ఎంతమంది ఎమ్మెల్యేలపైన, ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టాడో తిరుపతిలో కూడా చూస్తే అనేక మందిని కూడా మొన్న ఈ మధ్య చూస్తే కూడా మా వాళ్ళు 10-12 మందిని జైలు పాలు చేశారు ఇక్కడ తిరుపతిలో. అదేవిధంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసు పెట్టి 53 రోజులు అక్కడ జైలు కస్టడీలో ఉంచేదానికి ఆయన చేసిన అధికార దుర్వినియోగం అంటామా, లేదా అధికార దర్పం ప్రదర్శించాడంటామా, లేదా రాజకీయ కక్షతోటి ఆ విధంగా ఏ రోజు కూడా వేలెత్తి చూపని గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి, అదేవిధంగా ఈ విభజన అయినాక ఈ రాష్ట్రంలో బస్సులో ఉండి పరిపాలించి అనేక ప్రభుత్వ సంస్థలు గాని, అదేవిధంగా ఏదైతే శాసన మండలి, శాసనసభ ఈ మారి చెప్పుకుంటూ పోతే హైకోర్టు నిర్మాణం గాని, ఈ విధంగా చెప్పిన అమరావతి నిర్మాణం పూనుకోవడం గాని, ఇవన్నీ చూస్తే అంత భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తే ఆయన పైన రాజకీయ కక్షతోటి ఏ విధంగా అక్రమ కేసు పెట్టి నిర్బంధించారో మనం చూశాం. అదేవిధంగా ఇతర పైన చూస్తే భారీ నేరాలు, దేశంలోనే ఏ రాజకీయ నాయకుడి పైన లేనన్ని నేరాలు ఈ రోజు ఏదైతే 38 కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి పైన 38 కేసులు నమోదైన ప్రథమ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 43,000 కోట్ల దోపిడీ పైన సిబిఐ, ఈడీ ఛార్జ్షీట్లు కూడా వేసింది. ఇదంతా కూడా దేశంలో ఎక్కడా లేదు ఏ రాజకీయ నాయకుడి పైన కూడా. ఇతని పైన ఏదైతే 12 ఏళ్లుగా కేసులు జరుగుతూ ఉంటే
ఎవరు గాని 1 వాయిదా 10 వాయిదాలు 5 వాయిదాలు తీసుకుంటారు, లేదా ఆరోగ్య రీత్యా గాని లేదా ఇంకేదైనా ఇబ్బందుల వల్ల గాని వాయిదాలు తీసుకుంటూ ఉంటారు. అదేదో సంవత్సరమో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతూ ఉంటాయి కొన్ని కేసులు. కానీ ఇతను సుమారు ఈ 12 ఏళ్ల కాలంలో 3,500 వాయిదాలు తీసుకున్నాడు కోర్టుకు హాజరు కాకుండా. కోర్టుకు హాజరైతే తనపైన శిక్ష తప్పదని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగా వాయిదాలు తీసుకొని మేనేజ్ చేసి ఈ విధంగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా